నానా నువ్వు దిగొద్దులే, రోడ్డు మీద నుంచుంటే నీ దర్జ తగ్గిపోతుంది. అలాగా ఇంతకు ముందు విమానంలో తీసుకొచ్చారా? మల్లెపూలు మోర్ ఎంత? 30 రూపాయలు. అయ్యో చాలా ఎక్కువ చెప్తున్నావు. నానా ఆ అమ్మాయిని చూసావా? 15 రూపాయలకి 2 మోర్లు ఇవ్వు. చాలా తెలివైంది. కొలవడంలో కూడా ఎందుకంత పిసినారితనం చేస్తున్నావు? లాక్కుండా కొలు, సరిగ్గా చూడండి ఎంత తెలివిగా బేరం పట్టు గదమాయం చేస్తుందో. లవ్ చేస్తున్నావు చిన్నబాబు, అందుకని ముఖ్యమైన విషయం మాట్లాడడం తీసుకొచ్చావు. లేదు నాన్న, నిన్నడిగి లవ్ చేద్దామనే చూపించడానికి తీసుకొచ్చాను. నన్ను గొప్పగా చూస్తున్నారా చీపుగా చూస్తున్నారా మీరు? లవ్ చేయబోతున్నావా పెళ్లి చేసుకోబోతున్నావా? ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదు, పెళ్లి చేసుకున్న అమ్మాయిని లవ్ చేయడం లేదు. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకుని లవ్ చేశాను నాన్న. మరి అక్క కూతుళ్ళో ఈ అమ్మాయి విషయం ఏవో గాని అక్క కూతురుని మాత్రం పెళ్లి చేసుకున్నానా. ఇంద్రని చేసుకుంటే రాధకు కోపం, రాధని చేసుకుంటే ఇంద్రకు కోపం. అయ్యో అయిపోతాను, ఊహించుకుంటేనే భయం వేస్తుంది నాన్న. నువ్వు దబాయించి తీసుకుంటున్నాను అనుకోవద్దు, బోణి కాబట్టి ఇస్తున్నాను. అలాగే నీ సంతోషమే నా సంతోషం. కానీ ఏదో రోజు ఈ మ్యాటర్ ఇంట్లో ఓపెన్ అయినప్పుడు మీ అక్కయ్యలు మాత్రమే కాదు మీ అమ్మలు కూడా పూనకం వచ్చినట్టు చిందులేస్తారు. అప్పుడు ఇదివరకే నాన్నకు చెప్పి లవ్ చేశానని నన్ను మాత్రం ఇరికించకూడదు అబ్బాయి. రే ఇలాంటి దొంగ చూపులు చూసి నా పని మధ్యలో తెరుగు చేయొద్దు. ఓకే తీరబండి, జాగ్రత్తగా విను. మీ అమ్మమ్మ దగ్గర నుంచి మనవరాళ్ల వరకు అందరికి నువ్వే నచ్చ చెప్పాలి రే. చిన్నబాబు కుటుంబం చీలిపోకుండా చూసుకో. సరేనండి. ఏంటా కృష్ణమూర్తి ఎలా ఉన్నావు? రాజుగారు ఒకసారి స్టేషన్ వరకు రాగలరా? ఈ రోజు ముహూర్తాల రోజు, 5 పెళ్లిళ్ళు, అన్నిటికీ నేను ఉండక తప్పదు. ఏంటి విషయం? ఉదయ్ శంకర్ అనే కుర్రాన్ని 15 రోజుల ముందు మీరు కొట్టి చంపినట్టు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు సార్. ఎవరు? కృష్ణరాజ్ సార్. వచ్చారంటే 10 నిమిషాల్లో పని అయిపోద్ది. నిన్న రౌండ్స్కి వెళ్ళింది ఎవరయ్యా? మీరు ఇక్కడే ఉండండి. ఇతనే సార్. వాకీ టాకీ ఎందుకు పోయింది సార్? అది ఇన్స్పెక్టర్ కృష్ణంరాజ్ చెప్పిందంతా అబద్ధం. వాడికి నాకు పడదు. అబద్ధమా? అయితే ఎందుకు పరిగెత్తుకొచ్చారు? చేయని వాడిని నేనెందుకు భయపడాలి? అందుకే వచ్చా. కృష్ణమూర్తి సార్, సార్ని తీసుకెళ్లి అర్థమయ్యేట్టు చెప్పు. హలో, అమ్మాయి కూడా వచ్చేసిందనా? అన్న వచ్చేస్తారుగా? అన్న ఇంకా 10 నిమిషాల్లో మండపంలో ఉంటాడు. సురేంద్ర, కృష్ణరాజు మీ వాడిని ఎత్తుకెళ్లాడు. పోయిన నెల ఎడ్ల పందాల రోజు మాస్టర్ గారి మనోడు తను ప్రేమించే అమ్మాయితో మాట్లాడుతుంటే అమ్మాయి మనవాళ్ళు మీరే చేస్తే మర్యాదగా ఉండదు. చూడనా, నీ కులపెచ్చి నీ దగ్గర ఉంచుకో, నేను తననే చేసుకుంటా. ఏం చేస్తావు? తల మీద కొట్టగానే ఆ అబ్బాయి అక్కడ చచ్చిపోయాడు. ఎంత పని చేసేవాళ్ళయా? రాజకీయాలు చేయాలన్నా నాయకుడు అవ్వాలన్నా త్యాగం చేయాలి వీళ్లాగా. సాక్ష్యం లేకుండా బాడీని తగలెట్టి బూడిద నీళ్లలో కలిపేశారు. నీళ్లలో కలిపేసి బూడిద కూడా చూడకుండా చేశారయ్యా. సురేందర్రాజుకి బలంగా ఉందని చూడకండి సార్, ఇందులో బాధితుడు మా లక్ల మాస్టర్. అక్షింతలు వేయడానికి వెళ్లిన వాడిని పిలిచి ఇరికించావు కదా. అయ్యయ్యో, ఇప్పుడే వెళ్ళొచ్చు. ఏమంటున్నావు? ఎంత ఇవ్వగలవు? 10 లక్షలు. 20. 25. మాట్లాడి చూద్దాం. వెళ్ళి చెప్పు. అయ్యయ్యో, కథ అడ్డం తిరుగుతుంది. నువ్వే వెళ్ళి మాట్లాడు. ఇన్స్పెక్టర్, కోపంలో కొట్టా, సచ్చాడు. ఎఫ్ఐఆర్ ఏమేయలేదుగా? మరి నువ్వే హత్య చేశావని ఒప్పుకుంటున్నావు. కృష్ణమూర్తి సార్, కాబోయే మంత్రిని సెలకు తీసుకెళ్ళి రేపొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. లేవరా లేవరా. ఇన్ని రోజులు కృష్ణమూర్తి నీ డబ్బులకి పనిచేశాడు. మొదటిసారి గవర్నమెంట్ జీతానికి పనిచేశాడు. అన్యాయంగా నా మనోడు పొట్టన పెట్టుకున్నావు. నీకు తగిన శాస్తి జరిగింది. పెళ్లికి వెళ్ళొచ్చే గ్యాప్ లో అరెస్ట్ చేశారే. మేనల్లోడు కదా నింటూ ఉంచుకోవడం తప్పైపోయింది. మీ అన్న హత్య చేశాడా? తల కొట్టేసినట్టుంది. దీనివల్ల నా కంపెనీకి ఏదైనా సమస్య వచ్చిందో? మోయా, అలాంటిదేం జరగదు మోయా. పరా. మాయా, అత్త కమింగ్స్.
మాయ్యా ఎక్కడికి వెళ్తున్నావు? గుళ్ళోకి. అయ్యో మనం స్నానం చేయలేదే. అయ్యో మాయ్యో. బులబాయ్ 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 ఏం చేస్తున్నావురా? లోపల టీ తాగడానికి వెళ్ళి వచ్చాను. ఇది చాలా అన్యాయం మాయ్యా. అతను ఐస్ చేయడం కోసం నన్ను ఐస్ నీళ్ళలో ముంచి చంపేయాలని చూస్తున్నావా? బాబు కూర్చుని స్నానం చేయండి. స్నానం చేస్తారు పర్వాలేదా? అయ్యో సినిమాల్లో అలా మారువేషం వేయడానికి వచ్చామా? ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సారీ సుబ్రహ్మణ్య. ఏంటి మాయా నీకు పంచామృతానికి లడ్డూకి తేడా తెలియట్లేదా? ఈ రోజు నన్ను గుళ్ళో కుమ్మిచ్చేసేలాగున్నాడు. స్వామి నువ్వే కాపాడాలి. వెళ్ళిపోయింది. ఏమండి అప్పుడప్పుడైనా రోజు వస్తుంటారా? రోజు వస్తాను. బాబోయ్ రోజు స్నానం చేయాలంటావా? మీలా నేరం ఆరోపించబడిన సురేంద్రరాజు సమాజానికి ఎన్నో రకాలుగా సేవలు చేస్తున్నారు. సమాజ సేవ లేక వాళ్ళ సామాజిక వర్గానికి మాత్రమే సేవ? మొత్తం అందరికీ సేవలు చేస్తున్నారు. పాస్పోర్ట్ కోర్టులో సరెండర్ చేస్తాం. అయ్యా మీరు దయచేసి ఈయనకి బెయిల్ మంజూరు చేయాలి. బెయిల్ ఇవ్వాలా లేక జైలు ఇవ్వాలా అని నిర్ణయించవలసింది నేను. విద్యార్థిని హత్య చేశాడు. ఊళ్ళోకి వెళితే గొడవలు జరుగుతాయి. అందువల్ల 100 కిలోమీటర్లు దాటి రాజమండ్రి పక్కన ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి 2 పూటలా సంతకం చేసి రావాలి. చేస్తావా? చేస్తా సార్. అవును, పొద్దున్న సంతకం చేసిన తర్వాత నైట్ వరకు ఎక్కడుంటాడయ్యా మీ క్లయింట్? హోటల్లో రూమ్ బుక్ చేసుకుంటారు సార్. తెలుసమ్మా, ఉదయాన్నే సంతకం పెట్టేసి చికెన్ తీసుకెళ్లి వండించుకుని సరదాగా తాగుతూ తింటూ టీవీ చూస్తాడు. తర్వాత సాయంకాలం లేచి సుఖంగా వేడినీళ్ల స్నానం చేసి సంతకం పెట్టేసి నైట్ షో సినిమా చూడ్డానికి వెళ్తాడు. ఇవన్నీ నా దగ్గర జరగవు. ఇది సాధారణ హత్య కాదు, స్టూడెంట్ హత్య. అవును, వాడపల్లి గోదావరి పాయ తెలుసా? తెలుసు సార్. అక్కడ తుమ్మ చెట్లు ఉంటాయి తెలుసా? తెలుసు సార్. వాటి వల్ల ఇబ్బంది ఏంటో తెలుసా? నేలలో నీళ్లు పీల్చేస్తుంది. కరెక్ట్. ఆ తుమ్మ చెట్లు ఆ గట్టు పొడవునా ఉన్నాయి. నువ్వేం చేస్తావంటే ప్రతిరోజు స్టేషన్ లో సంతకం పెట్టి తిన్నగా ఆ గట్టు దగ్గరకు వెళ్లి 10 తుమ్మ చెట్లు వేళ్లతో సహా పీకి నదికి అటువైపు వేసి రావాలి. చేస్తావా? చేస్తాను సార్. ఏంటన్నయ్య అంత అర్జెంటా? తలుపు కూడా వేసుకోకుండా? అయ్యేదో జైల్లో ఇలాగే తెరిచి ఉంటుంది, అలాగే తెరిచి ఉండాలి. ఆ మూత్రం కంపు కడుపులో తిప్పినట్టవ్వాలి. తల బద్దలు కొట్టుకోవాలనిపించాలి. నా ఊర్లోకి నన్ను వెళ్లకుండా చేశాడు కదా, మంచికి చెడుకి ఉండకుండా చేశాడు కదా. అన్నయ్య పైన కూర్చో. జైల్లో ఇవేమి ఇవ్వర్రా ఎతవా. కిందే కూర్చుంటా, కిందే పడుకుంటా. నేను తినడానికి సత్తుగిని కొనుక్కురండి. జైల్లో అదే ఇస్తారు. నువ్వు ఆల్రెడీ జైలు నుంచే కదా వచ్చావు, మళ్ళీ ఎందుకు వెళ్తావు? వెళ్తారా? మళ్ళీ వెళ్తా. ఆ కృష్ణంరాజు నేనే చంపి జైలుకి వెళ్తా. అప్పటి వరకు ఇలాగే ఉంటా. ఇంట్లో 2 అమ్మాయిలు పెట్టుకుని పరాయిదాన్ని చేసుకుంటావా? చూసావా చిన్నబాబు, ఇప్పుడు ఇంట్లోనే గొడవ మొదలైంది. నానా నన్ను ఏం చేయమంటావు? ఇలా చూడు, మీ అక్కల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం నా వల్ల కాదు. కానీ ఇక్కడ ఒక్కళ్ళు ఒప్పుకోకున్నా నేను ఒప్పుకోను. అవును, వాళ్ళు ఒప్పుకోలేదంటే అప్పుడు మేం చూపించిన అమ్మాయినే నువ్వు చేసుకోవాలి. ఏమంటావు? సరేనా? అందరినీ తీసుకురావడం నా బాధ్యత నాన్న. నువ్వు అంటావుగా అందరితో కలిసి ఒక ఫోటో తీసుకోవాలని. అది జరుగుతుంది నాన్న. ఏంటి మాయోయ్, పిడుగు లోనా పడుతుంది బయట పడుతుంది. నువ్వేంట్రా అంటే ఏదో స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి గ్రూప్ ఫోటో తీసినంత ఈజీగా చెప్పేసి వచ్చావు. ముందు అమ్మాయిని తీసుకెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని పిల్లల్ని కనే ప్రాసెస్ మొదలెట్టి ఆ తర్వాత వీళ్ళని కాంప్రమైజ్ చేసావంటే కరెక్ట్ గా ఉంటుంది. దానికైనా 3 ఏళ్లు పడద్దే.
ఓ చాపాది ఇంటికి తీసుకుని ఇంటింటికి వెళ్లి పంచాయతీ పెడితేనే ఈ సమస్య తీరతాను. ఎందుకు భయపెడతావు? భయపెట్టట్లేదు మాయ్యా, ఇట్స్ ప్రాక్టికల్. ఆ అమ్మ ఈ అమ్మ కాదు, మంగమ్మ, ఐ మీన్ సతీ లీలావతి. కాళ్ల మీద పడేటట్టు చెయ్యాలనుకుందో మొగుణ్ణి కూడా వదిలిపెట్టదు. రెండోది విజయ లలిత, ఆడదాని గెటప్పులో తిరిగే మగరాయుడు, యాక్షన్ కింగ్. మూడోది సంయుక్త, రక్త కన్నీరు. కన్నీరే తన ఆయుధం. ఏడ్చి ఏడ్చి ఏదైనా సాధిస్తుంది. నీకు సిగ్గు, శరం, లంచ, మాన, అభిమానం ఏవైనా ఉన్నాయా? నిన్ను చేసుకున్నానే నేను రాణిలో బతకలనే కదా మా నాన్న నాకు సంయుక్త రాణి అని పేరు పెట్టాడు. నాలుగోది ఝాన్సీ రాణి, గూఢచారి. వీళ్ళందరికీ అడ్మిన్ అదే. అందరికి నచ్చిందంటే అది నచ్చలేదంటుంది, అందరూ నచ్చలేదంటే అదే నచ్చిందంట కదా. మీరు నేను చెప్పేది వింటారా వినరా? వింటారు కదా, అయితే నాతో రండి. ఐదవది పద్మావతి, ప్రేమ దేవత. అది బతికేది తన కూతురు కోసమే. ఆ కూతురుకి ఏమన్నా అయితే ఏ అగాయత్యం చేసుకుంటుందో తెలీదు. అక్కలే ఎలా ఉంటే మరి బావలు వాళ్ళు కాకుండా నీల నీరద బావకుడు. నువ్వు కోర్టు ఆర్డర్ ని తూచా తప్పకుండా పాటించావు కనుక నీకు నిబంధనలతో కూడిన బెయిల్ ఇస్తున్నాను. వీటన్నిటికీ భయపడిపోతే మనం సదాసీదా మనుషులు అవుతాం బుల్లబాయ్. పద చూసుకుందాం. ఏంట్రా గూఢచారి ఇప్పుడు? అయ్యో. హలో ఏరా తమ్ముడు, ఎవరో నీరదంటే తనతో పెళ్ళంటే అమ్మ నాన్న ఓకే అన్నారంట. ఏం జరుగుతుంది అక్కడ? ఏం చేస్తున్నావు నువ్వు? అక్క అలాంటిదే లేదక్క. గూఢచారి పేరు పెట్టారుగా. 4G 5G కంటే ఫాస్ట్ గా ఉన్నారే. మొత్తానికి ఓ రామాయణాన్ని, ఓ మహాభారతాన్ని చూడబోతున్నాము. ఇట్ ఈస్ బిగినింగ్. మావయ్య, ఆర్డర్ ప్రకారం ముందు మా ఇంటికి వెళ్దాం. అప్పుడే పాజిటివ్ వైబ్రేషన్ ఉంటది. హారతి వాడేమైనా సత్యాగ్రహ పోరాటానికి వెళ్ళొచ్చాడా? పోగా లోపలికి. సిగ్గులేదురా మీకు? పోండ్రా బయటికి. ఏంటంటే మన కోసం పోరాడు అని అలా మాడతారు. ఎవరితో చెయ్యెత్తి మాట్లాడుతున్నావు? ఆయన మా మావయ్య. నన్ను తిట్టడానికి ఆయనకు హక్కు ఉంది. పోండ్రా బయటికి. నేను వాడితో సహా అందరినీ బయటికి వెళ్ళమన్నాను. వెళ్ళమనవే. ఇక వాడు నాకు మొహం చూపించకూడదు. కొత్త నంబర్ వస్తుంది. హలో, ఎవరు? నేను అక్కడ మాట్లాడుతున్నారా? అక్క చెప్పక. అడిగే దిక్కు లేదని మీ బావను పట్టుకుని కొడుతున్నారా? ఏంటి కొడుతున్నారా? ఇదో వస్తున్నానక్క. ఏకమాయ అదే కదా, ఎవరిని అడిగితేనే గొడవకు వస్తుంది. ఇంకే అక్కని అడిగితే అంతే సంగతులు. మీ అమ్మ అయితే నీకు ఫోన్ చేసుండేది. రెండోదా మూడోదా అని. రెండిట్లో ఒకటి పట్టుకున్నా. రెండో ఒకే అయి ఉంటది. కరెక్ట్ మావయ్య. ఊళ్ళో అప్పుడప్పుడు తన్నులు తినేది పందిని కోడి మొగుడు ఒక్కడే. ఇదిగో మా ఊరోళ్లే. ఎప్పుడు చూసినా నరుక్కోవడం, చంపుకోవడం, కొట్టుకుని చావండ్రా. నేను అసలు పట్టించుకోండి. ఎవడ్రా మా చిన్నాన్ని మేము చేసేది? గొడవ పట్టలేదే. నువ్వే కదా గొడవ జరుగుతుంది బావని కొడుతున్నారని ఫోన్ చేసావు. గొడవ అయితే నీకెందుకు ఫోన్ చేస్తాను చెప్పు. నేనెందుకున్నాను? మరి అదేంటి? అది భాగస్తుల మధ్య ఏదో గొడవ వచ్చిందంట. మీ బావే దాన్ని సర్దేస్తున్నారు. మరి ఏ అక్క? హలో, మీ బావ చచ్చిపోయిన తర్వాత వస్తావా? మావయ్య, మంగమ్మ నా అమ్మ. అయితే తన్నులు తినేది మా నాన్న. పడేలాడ్రా. మా నాన్న కొల్లబడుస్తుంటే నువ్వు భోజనం చేయమంటావు. నిన్ను నీ పని వచ్చే మీరు ఎందుకు వచ్చినట్టు? ఇప్పుడే త్వరగా ఇప్పుడు కొట్టండి ఆయన్ని. అడిగే దిక్కులే కడుతున్నారా? వీళ్ళ కుటుంబం
ఎవడైనా మా బావ మీద చేయేశాడో బాడీలో పార్ట్లు ఉంటాయి కానీ పనికి రాకుండా పోతాయి. ఏమైందేంటి? సురేంద్ర జైలు నుంచి వచ్చాడంట. నా బ్యానర్ తీసేసి ఆడి బ్యానర్ కట్టారు. అదే గొడవ. నువ్వేంటి కొత్త నెంబర్ నుంచి చేసావు? నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదురా. కొట్టడానికి వచ్చిన వాళ్ళ ఫోన్ పిక్కొని మాట్లాడాను. నువ్వు రాచిన బాబు. ఓ మంచి మాట చెప్దామని వచ్చాను, అంతలో ఇలా అయిపోయింది. ఏంటి పెళ్ళా? ఏంటి ఈలోగా గోడసారి చెప్పేసిందా అనుకున్నా. ఏయ్, నాకెవరూ చెప్పలేదు. నాకు మంచి మాట అంటే నీ పెళ్ళే కదరా. ఆ రాదమ్మా ఇందిరా. నీల నీరద. నీలా నీరదా? తను నేరదా, నువ్వు నారదా? అదెవరు? లవ్ అయిపోయింది. వాళ్ళది చాలా పెద్ద కుటుంబమే. పెద్ద ఫ్యామిలీ. చల్లటి మాట చెప్పావురా. నేను చెప్పకూడదు. అక్క బంధుత్వం అని వాళ్ళని చేసుకుంటావేమో అనుకున్నా. రేయ్, నేను చెప్పానని ఎవరితోనూ చెప్పకురా. మళ్ళీ వాళ్ళు నా మీద గొడవకొస్తారు. నేనేం చెప్పను. మొదటి వాడుగా నేనే వచ్చి నుంచుంటాను బామ్మర్దే. థ్యాంక్స్ బావా. అందుకే మావయ్య ముందు మా ఇంటికి వద్దామని చెప్పాను. చూసావుగా పాజిటివ్ వైబ్రేషన్. నేను ఇంకా మాట్లాడడం పూర్తి చేయలేదే. చెప్పు బావా. మన కండిషన్స్ 3. ఈయన మొదలెట్టాడు. ఒకటి నేమ్స్. శ్రీ తామర పువ్వుల చంద్రయ్య బిఏ అని శుభలేఖలో మొట్టమొదట నా పేరే ఉండాలి. అక్షరాలు చాలా పెద్దయి, డబుల్ కలర్ లో. నేమ్స్ విషయంలో తక్కువ కాకూడదు రోయ్. అలాగే బావా. 2 స్కిప్ అవుతావు, ఇప్పుడు చెప్తే టెన్షన్ అవుతావు కదా. 3 పట్టు పంచ పట్టు షర్టు విత్ 5 కాసుల చైను. ఏది వెండా? నువ్వు ముయ్యరా మొండ. కృష్ణరాజు పెళ్లిలో ఈ టీఎంసీ వచ్చి నుంచుంటే ఎంత బాగుంటుంది. అదిరిపోద్ది బావా. ఇప్పుడు 2కి వస్తాను. ఆ తెగిపోయిన చెప్పు మల్లెతావుల సోరయ్యగాడు. వాడు రాకూడదు. వాడొచ్చాడో ఈయన రావడం కుదరదు. కనీసం ఈ పెళ్లిలో అయినా మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసిపోతారని అనుకున్నాను బావా. మా నాన్న ఆశ అదే. ఏంటది? మేం కలవాలా? అది జరగదంతే. అది జరగదంతే. తెల్ల వంకాయలు, వంకాయలు వంకాయలు. మధ్యలో నువ్వేంటి పోరా. ఈ భుజం మీద వేసుకొని పెంచానా యాదవనే. విశ్వాసం లేదు. ఆస్తి కాసిపడి అందరిలో అవమానించి నన్ను కోర్టుకి ఇచ్చాడు. ఎక్కడికి? కోర్టుకి. అండర్లైన్. అందుకే ఆడు చేసిన పాపానికి దేవుడు పిల్ల లేకుండా చేశాడు. గొడ్డుమోతి యాదవ్. బావా ఏమండి? ఇంకా ఎన్ని రోజులు బావా ఇలాగా? ఎంతమంది కూడా ఉన్నా తోడబుట్టిన తోడు వేరే కదా బావా. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఇది జరగదు. తిరుగుతున్నప్పుడు ఎవరు అక్కర్లేదు బావా. అడ్డం పడ్డప్పుడే అయిన వాళ్ళుంటే బాగుండు అనిపిస్తుంది. ఆస్తి ఏంటి బావా? బోర్డు ఆస్తి. ఎన్ని కోట్లు అనుకున్నా చివరికి కప్పెట్టేది బండి మట్టే బావా. నువ్వు తాగిన పళ్ళు తాగినోడే కదా. నువ్వు రా అంటే రాడా? నేను పిలుచుకొస్తాను బావా. నా కొడుకు పెళ్లికే వాడిని పిలవను బామ్మర్దే. నా పెళ్లికి నిన్నే పిలవనుగా. అసలు నీకు పెళ్లే చేయను రా బడుతాయి. నీ మొగుడు ఓ మాట్లాడుతున్నాడు, నువ్వు బెల్లం కొట్టిన రాయిలో చోద్యం చూసి కూర్చుంటావా? కానిండి, మీరు ఎలాగే కానిండి. మావయ్య అమ్మూరు వచ్చేసింది.